మా అమ్మ తిడతా ఉందన్నా. ఒకటి అందులో మిస్టేక్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన మిస్టేక్స్ ఏంటంటారా, పోలీసులని మీరు వీడియో ఆపండి అని చెప్పి మీరు ఒకటి మాట్లాడినట్టుగా ఉంది. ఎవరైనా మాట్లాడతారన్న, వీడియో ఆపండి ప్లీజ్. ఎవరు కూడా, మా అమ్మ తిడుతుందన్న, మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మని ఎవరో ఏదో అనేసారు. వాళ్ళు మీకు పోలీసులు అని చెప్పారా పోనీ? తెలీదు మాకు, అదే చెప్తున్నా కదా, పోలీసులని కూడా తెలియదు, యూనిఫామ్ లో లేరు కదా. ఓకే, యూనిఫామ్ లో లేరు. మా అమ్మ నాన్న వాళ్ళు పాపం ఫీల్ అయితా ఉన్నారు. ఇంకా నేను ఈ వీడియో ఆపండి, ఎంత ఇన్సల్టింగ్ ఉంటదన్న, అమ్మ నాన్నల ముందు, ఫ్యామిలీ ముందు, అందరూ వచ్చిన గెస్ట్ల ముందు నాకు ఎంత ఇన్సల్టింగ్ ఉంటది. అరే మంగ్లీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది బయట జనాల్లో, ఒక స్పిరిచువల్ పాటలు పాడుతుంది, ఒక ట్రెడిషనల్ పాటలు పాడుతుంది అని చెప్పి నేను ఎక్కడ ఎవరి పార్టీలకు పోను, ఎక్కడ అటెండ్ అవ్వను, ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. నేను ఇంకా డ్రగ్స్ గురించి నేను వాడకూడదు, డ్రగ్స్ దాకా ఎదగలేదని అనుకుంటున్నారు. సింగర్ కి ఎదిగిన మాట వాస్తవం గానీ అన్న, నేను 11 years జర్నీ అన్న నాది, ఇది 11 years సక్సెస్ జర్నీ. ఎంతో మంది వచ్చిర్రు, 1, 2, 3, 4 సంవత్సరాల్లోనే చాలా మంది కనుమరుగైపోయారు. అది నీకు తెలుసు. ఎందుకంటే డబ్బు గిబ్బు అని చెప్పి ఏదో వచ్చి, నాకెందుకన్నా డబ్బు గిబ్బు వచ్చింది, ఏదేదో ఎన్ని కామెంట్స్ అంటే నేను మాట్లాడను అని బయట నన్ను ఎంతో మంది ఏ పాట చేసినా కూడా. ఒకతను అంటాడు ఏదో నేను శ్రీకాళహస్తిలో నన్ను ఊరికే పంపించేసిర్రు ఆ పాటని. ఎందుకు పంపిస్తారన్న